ఆయిల్ ఫామ్ పంట మొక్కను మొదటి 4 సంవత్సరాలు రైతు సంరక్షిస్తే తర్వాత 26 సంవత్సరాల కాలం పొడుగునా రైతుకు ఆయిల్ ఫామ్ పంట లాభాలనిస్తుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్లో ఆయిల్ ఫామ్ పంటను సందర్శించిన ఆయిల్ స్వీట్ జాయింట్ సెక్రటరీ అజిత్ కుమార్ సాహు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అనంతరం రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట లాభదాయకమైన పంట అని, ఆయిల్ ఫామ్ పంట వేసిన తర్వాత అంతర పంటలుగా కూరగాయలు, పండ్ల తోటలు, పత్తి పంటల్ని సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు. విదేశీ మార్కెట్ నుండి 78% ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నామని, దేశ మార్కెట్లో ఆయిల్ ఫామ్ పంటకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆయిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని, తగ్గే అవకాశం అసలు లేదని అన్నారు. ఆయిల్ ఫామ్ కంపెనీ నిర్మాణ పనులకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. కంపెనీ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వచ్చే సీజన్ వరకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. तो उस पर भी हमें एक ऑयल पाम से जो है सहयोग मिलता है। ऑयल पाम को सरकार क्यों बढ़ा रही है कि कोई एक ऐसी फसल है जो कि 1 हेक्टेयर में सबसे ज़्यादा वेजिटेबल ऑयल निकलता है। 1 हेक्टेयर से इसमें जो है 10 टन तक का हमें वेजिटेबल ऑयल मिल जाता है, जबकि किसी भी दूसरी फसल में हम ज़्यादा से ज़्यादा अगर हम ग्राउंड नट लगाते हैं 1 हेक्टेयर में, तो उससे जो तेल निकलता है वो सिर्फ 500 केजी होता है ना, 5 कुंटल से ज़्यादा नहीं निकलता, और इसमें 5 टन तक निकल सकता है, तो 10 गुना तेल निकलता है। तो इसलिए ज़रूरी है कि हम ऑयल पाम को खेती करनी है। बहुत सी जगहों पर थोड़ा सा गलत इन्फॉर्मेशन भी फैलाई गई है, और उसमें रीजन मतलब इसमें ये बताया जाता है कि इससे ऑयल पाम से पानी ज़्यादा ज़मीन का खींच लेता है, तो या ఆయిల్ పామ్ ఆయిల్ खाने से సంవత్సరాలు కూడా ఫర్టిలైజర్ కి ఇస్తాము, ఇంటర్ క్రాపింగ్ కి కూడా ఇస్తాం. మొత్తం అన్ని కలుపుకుంటే 50,000 రూపాయల వరకు మనము దానికి సబ్సిడీ కాంపోనెంట్ కావచ్చు, అదనంగా మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇందాక చెప్పినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఇంటర్ క్రాప్ అప్పుడు మొక్కలేసినట్టున్నారు. మొక్కలేసారు, కాకపోతే కొంచెము నీళ్ల కొరత వల్ల అది డ్రై అయిపోయింది, తర్వాత ఇంటర్ క్రాపింగ్ వేయలేకపోయామన్నారు. కాకపోతే కృష్ణారెడ్డి గారి పొలం చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే ఇంటర్ క్రాపింగ్ వేసి దాంట్లో కూడా అంత మంచిగా పప్పాయ కల్టివేషన్, దాని ప్రొడక్షన్ రావటము అనేది కూడా వేరే రైతులకు కూడా ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ గా నిలిచారు అనేది కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇందాక మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఈ ఇంటర్ క్రాప్ పప్పాయ వేసినప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది, ఇంకో 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్ అనుకున్నా సరే, మొత్తము అన్ని ఖర్చులు పక్కన పెడితే ఇంకొక 1-2 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అని నేను భావిస్తా ఉన్నానన్నారు. సో అట్లా మనం ఘనంగా నేర్చుకొని ఇప్పుడు ఎవరైతే బాగా చేస్తున్నారో, ఏ విధంగా బాగా చేస్తున్నారనేది చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఒకసారి వచ్చి చూసి ఆ నమ్మకం అనేది కూడా ఒక రైతు చేసినప్పుడు ఇంకొక రైతుకు కూడా నమ్మకం కలుగుతుంది. సో అందుకని విజిట్స్ కూడా ఇట్లా ఎక్కడైనా ఉంటే నేను మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, సక్సెస్ఫుల్ గా నిజంగా ఎక్కడైనా ఇంటర్ క్రాపింగ్ బాగా జరిగింది అన్న చోట వేరే రైతులను కూడా తీసుకొచ్చి ఒకసారి చూపిస్తే బాగుంటుంది. అదేవిధంగా మీరు ప్లాన్ కూడా చేయండి అని నేను ఇప్పుడు డైరెక్ట్ చేస్తా ఉన్నాను. మనకి పామ్ ఆయిల్ కి సంబంధించి మెయింటెనెన్స్ రిలేటివ్లీ కంపేర్ టు అదర్ క్రాప్స్ తక్కువ ఉంటుంది అని అంటాం. కాకపోతే ఇందాక రైతులు చెప్తున్నప్పుడు ఏంటంటే దానికి మనకి అక్కడ గ్రాస్ కానీ గడ్డి కానీ బాగా మొలుస్తా ఉంది, దానికి ఒక గ్రాస్ కట్టర్ కావచ్చు, స్లాషర్ కావచ్చు ఏమన్నా ఇస్తే బాగుంటుంది అన్నారు. దానికి కూడా మేము సజెస్ట్ చేసింది ఏంటంటే మనం కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, రైతులకు ఏవేవైతే టూల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఒక క్లస్టర్ లాగా పెట్టుకొని ఆ కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టుకుంటే అక్కడ రెంట్ బేసిస్ మీద తీసుకొచ్చేసి